నువ్వు ఏం ఆఫర్ చేయగలవు ఈ సమాజానికి పేపర్లో రాసుకో. నీ దగ్గర ఉన్న టాలెంట్, నీ దగ్గర ఉన్న చదువుతో, నీకున్న స్కిల్స్తో నువ్వు మనీని ఎలా జనరేట్ చేయగలవో మొత్తం అంతా మ్యాప్ వేసుకో, రాసుకో, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకో, దాన్ని ప్రాక్టికల్గా నువ్వు అప్లై చేయి లైఫ్లో. డబ్బులు ఎందుకు రావు? నువ్వు ఎప్పుడైతే సిగ్గుపడతావో, ఎప్పుడైతే నామూషి పడతావో, ఎప్పుడైతే మొండిగా నేను ఈ పని చేయను, నేను ఇదే జాబ్ చేస్తాను, నేను ఇలాగే ఉంటానని మొండి పట్టుదల ఎవరిలో అయితే ఉంటుందో, ఆ నేరో మైండ్ సెట్ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇవన్నీ తీసేసే ఈగో పక్కన పెట్టు. ఏ పనైనా సరే చేయడానికి నువ్వు రెడీగా ఉండాలా. యువత తెలుసుకోవాల్సింది, ఎందుకంటే పనే దైవం కాబట్టి, ఆ పనిలోనే భగవంతుడు ఉన్నాడు కాబట్టి, పని చేసేవాడే సక్సెస్ అవుతాడు, పని చేసేవానికే డబ్బులు వస్తాయి. పని చేయలేనోడు వేస్ట్. వాడు వేస్ట్ అంటే వేస్ట్. 25 ఏళ్ళు వచ్చి కూడా ఇంకా అమ్మ నాన్న పైన ఆధారపడి అమ్మ డబ్బులు నాన్న డబ్బులు ఇంకా వాళ్ళపైన ఆధారపడతానంటే సిగ్గుపడాల. ఎందుకంటే అదేదో ఒక డైలాగ్ ఉండి, చీ అమ్మ బురదలో పంది బతుకుతాంది, నువ్వు బతుకుతున్నావు ఏరా అని ఏదో ఒక మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది అనమాట. తెలిస్తే మీరు చెప్పండి.